మనందరికీ కూడా తెలిసిన విషయమే. విశాఖపట్నంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న అంశం 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికారంలో ఉన్న ఎంపీ గారికి సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ప్రభుత్వ భూమి అని అధికారులు ఏర్పాటు చేసిన ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణదారులు శిక్షార్హులు అని అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. గీతం యూనివర్సిటీకి సంబంధించి గత కొన్ని రోజులుగా గీతం యూనివర్సిటీలో ఆధీనంలో ఉన్నటువంటి ఆక్రమణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని, అసైన్డ్ భూముల్ని గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరిస్తున్నాం అంటూ 54 ఎకరాల 49 సెంట్లకి సంబంధించి ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ దగ్గర నుంచి జీవీఎంసీకి రిఫర్ చేసి జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాల అంశంలో పెట్టి జీవీఎంసీలో కౌన్సిల్లో ఏ విధంగా అప్రజాస్వామికంగా అసలు చర్చ అనేది జరగకుండా ప్రతిపక్ష కార్పొరేటర్లే కాదు అధికార పక్షంలో ఉన్న కార్పొరేటర్లు కూడా దాన్ని వ్యతిరేకించినా సరే ఎలాంటి చర్చ కూడా జరగకుండా అడ్డగోలుగా జీవీఎంసీ కౌన్సిల్లో దాని ఆమోదం పొంది ప్రభుత్వానికి ఏ విధంగా పంపారో తెలుసు. దానిపైన విశాఖపట్నంలోని ఎందరో మేధావులు ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రజల ఆస్తి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది అన్యాయం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ఈ భూ దోపిడీకి పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని పక్కా ఆధారాలతో సహా సర్వే నెంబర్లు, అందులో ఎంత అసైన్డ్ భూమి ఉంది, ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎంత కొండ పోరంబోకు ఉంది, ఎంత గడ్డ పోరంబోకు ఉంది అని సవివరంగా వివరిస్తూ దానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది. అది మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఒకవైపు కోర్టులో దీని మీద కేసులు నడుస్తూ ఉన్నాయి గీతం యూనివర్సిటీకి సంబంధించి, ఒకవైపుని ప్రజలందరూ కూడా కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారిని పలుమార్లు కలిసి ఈ క్రమబద్ధీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం, మీ కేటాయించే విధంగా గతంలో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి లీజుకి ఇచ్చేటప్పుడు కానీ, కేటాయింపులు చేసేటప్పుడు కానీ, బదలాయింపు చేసేటప్పుడు కానీ ఇలాంటి ప్రొసీజర్సు సిస్టమ్ ప్రకారం ఏ విధంగా అయితే మీరు ఫాలో అవుతారో బహిరంగ వేలం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక ఆఫ్సెట్ ప్రైసు ఒక విలువ కట్టి ఆ విలువని ఆ యొక్క సంస్థలు చెల్లించిన తర్వాత ఏ విధంగా బదలాయింపు చేస్తారో ఒక సిస్టమ్ ప్రకారం చేయమని కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుని ఒక ఎంపీ, అధికార పార్టీలో ఒక ఎంపీ ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి, వ్యవస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లోకి తీసుకుని ఇంత బహిరంగంగా భూ ఆక్రమణ పాల్పడిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా లేవు. గత 10 రోజుల క్రితం కూడా చాలామంది గీతం యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు కానీ, అక్కడ ఉన్న అధ్యాపకులు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే ఇది ప్రభుత్వ భూమిని మనం పోరాటం చేస్తున్నామో ఆ ప్రభుత్వ భూమిలో ఉన్న హెచ్చరిక బోర్డుల్ని తొలగించి గీతం యూనివర్సిటీ ప్రొక్లైన్లతో వర్క్ చేస్తున్నారు, ల్యాండ్ లెవెలింగ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చిన తర్వాత ప్రజల తరపున ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజలతో కలిసి మొన్న మార్చి 9వ తారీఖున
సుమారు 800 నుంచి 900 మంది ప్రజలందరూ కూడా కలిసి గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి అందరూ కూడా ఇండివిజువల్గా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఇది మా నోటీసులో లేకుండా జరుగుతుంది, తక్షణం దీన్ని మేము నిలుపుదల చేస్తాం. నేను వెంటనే జీఎంసీ కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్న తర్వాత మేము సుమారు ఒక 200 మంది ప్రజలందరూ కూడా దానికి వ్యతిరేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారిని నమ్మి జీవీఎంసీ కమిషనర్ గారిని నమ్మి వీళ్ళు తప్పకుండా ప్రభుత్వ ఒత్తిడికి తలగ్గకుండా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఒక జీవీఎంసీ కమిషనర్గా వీళ్ళిద్దరూ కూడా కస్టోడియన్గా ఉండి ఈ ప్రభుత్వ భూమిని ప్రజల ఆస్తిని కాపాడతారని మేమందరం కూడా భావించాం. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆ రోజు నిరసన మీరందరూ కూడా చూశారు, రాష్ట్రం మొత్తం కూడా చూసింది ఏ విధంగా ఆ రోజు క్యూ లైన్లో నించుని ప్రజలందరూ కూడా ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు కూడా విశాఖపట్నం చరిత్రలో జరగలేదు. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ఈ విధంగా కబ్జాకి ఆక్రమణకి పాల్పడి అక్రమ నిర్మాణాలు చేయటం అనేది చట్టవిరుద్ధం అనే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ రోజుకి సుమారు 2 వారాలు కావస్తుంది. మేము కూడా భావించాం ఇది ఈ అధికారులు చర్యలు తీసుకుంటారేమో అని. ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఇంత అన్యాయంగా, ఇంత దౌర్జన్యంగా గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్లమెంటు సభ్యుడు కానీ అధికారం చేతిలో ఉంది కదా అని అసలు ఎలాంటి భయం లేకుండా ప్రజలు ఏమనుకుంటారో, మీడియా ఏమనుకుంటుందో, మనం చేస్తున్న ఈ పనుల గురించి ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటారనేది కూడా ఆలోచన చేయకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా ఏదో రకంగా మన చేతిలో అధికారం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం చేస్తున్న చెడ్డ పనులకి, మనం చేస్తున్న భూ ఆక్రమణలకి, మనం చేస్తున్న దోపిడీలకి, మనం చేస్తున్న భూ స్కాములకి, మనం చేస్తున్న లెక్కర్ స్కాములకి, మనం చేస్తున్న ల్యాండ్ స్కాములకి, మనం అబద్ధాలు అసత్యాలతో అధికారంలోకి వచ్చి ప్రజలు మోసగించిన తీరుకి మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి అధికారంలో రాము కాబట్టి, అధికారం ఉంది కాబట్టి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి అక్రమ భూదోపిడీలకు పాల్పడి ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి అధికారులను బెదిరించి వ్యవస్థలను చేతిలోకి తీసుకుని నిర్మాణాలు చేసిన తర్వాత న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఆధారంగా చేసుకుని ఈ నిర్మాణాలని, ఈ భూ ఆక్రమణని, భూ దోపిడీలని కూడా కోర్టులో కాలయాపన చేసి కాపాడుకుందామని ఉద్దేశమో మరి లేకపోతే ఎవడేమనుకుంటే మనకేంటి, మన చేతుల్లో అధికారం ఉందో, నా ఇష్టం, నా ప్రభుత్వం అని మన లోకేష్ చెప్పినట్టు నా ఇష్టం 99 పైసలు కాదు, మొత్తం భూమి ఎకరా 99 పైసలు కాదు, మొత్తం భూమే 99 పైసలకి ఇస్తానని లోకేష్ చెప్పినట్టు ఈ విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఈ విధంగా ఎంత దౌర్జన్యం, ఎంత ఆక్రమణ అంటే ఏదైతే ఒక ప్రభుత్వ అధికారులు స్వయంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన స్థలంలో ఈరోజు స్లాబ్ వేస్తున్నారు గీతం యూనివర్సిటీలో. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దీన్ని గమనించాలి. దీని గురించి మన అందరం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది, దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎవడైనా ఒక పేదవాడు ఎక్కడో దశాబ్దాలుగా ఒక పూరిపాక వేసుకుని ఒక కరెంట్ మీటర్ తెచ్చుకుని అందులో నివసిస్తే ఆపరేషన్ లంగ్స్ పేరుతో లేకపోతే ఎక్కడో చిన్న బడ్డీ పెట్టుకుని 20 గజాల్లోనో 15 గజాల్లోనో ఒక బడ్డీ పెట్టుకుని వ్యాపారం చేస్తే ఈ కమిషనర్ ఏం చెప్తాడంటే, కమిషనర్ నేను ఏకవచనంతో కూడా సంబోధిస్తాను. ఎందుకంటే ఈ కమిషనర్ అసలు ఐఏఎస్ఏ కాదు. ఐఏఎస్కి ఉండాల్సిన క్వాలిటీస్ కానీ ప్రభుత్వ బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలనే క్వాలిటీస్ ఈ కమిషనర్కి ఒక్కడు కూడా లేదు. అంటే ఈ కమిషనర్ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకుని వారం వారం గతంలో చంద్రబాబు సోమవారం పోలవరం, మంగళవారం అప్పులు అనే విధంగా తిరుగుతారో ఈ కమిషనర్ కూడా ఈరోజు అదేవిధంగా మొద్దు నిద్రపోతూ ఈ అధికారులు, ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన లంచాలు తీసుకుని మరి నిద్రపోతున్నారు ఏంటో కమిషనర్ గారు. దీనికి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయని మేము కమిషనర్ ప్రశ్నిస్తూ ఉన్నాం.
తప్పకుండా కమిషనర్ గారి మీద, స్థానిక ఆర్డీఓ మీద, ఎంఆర్ఓ మీద, జిల్లా కలెక్టర్ గారి మీద కూడా మేము ప్రైవేట్ కేసు ఫైల్ చేయబోతున్నాం. అంటే ప్రభుత్వ ఆస్తికి రక్షణగా ఉండాల్సిన మీరు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి ఇలా ఆక్రమించి గీతం యాజమాని ఈ విధంగా నిర్మాణం చేపట్టి స్లాబ్లు వేస్తూ ఉంటే సబ్సెల్లార్స్ యాక్టివేషన్ చేస్తూ ఉంటే కమిషనర్కి కానీ మరి రెవెన్యూ అధికారికి కానీ ఏ విధంగా మీరు చూస్తున్నారు ఇవన్నీ మీరు కూడా చూడొచ్చు. పోనీ ఇదేమన్నా తెలియదా? ఏదైనా దీవిలో రహస్య దీవులు ఏమైనా నిర్మాణం జరుగుతూ ఉందా? కలెక్టర్ గారు కమిషనర్ గారు వెళ్తే వీళ్ళు చూడటానికి రవాణా సౌకర్యాలు లేవా?